అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఒక్క మాట అండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ క్షణం, ఒక అద్భుతం జరగబోయే సమయం దగ్గరలో ఉంది. సరిగ్గా ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఈ తేదీని మీ గుండెల్లో రాసిపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు పగలు ఎలా గడిచినా, ఆ రోజు సూర్యుడు ఎలా అస్తమించినా, ఆ రాత్రి ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన ఆ లింగోద్భవ సమయం తరువాత మీ జీవిత పుస్తకంలో ఒక కొత్త అధ్యాయనం మొదలవబోతుంది. ఇది నేను మాట వరుసగా చెప్తున్నది కాదు. మీ జాతక చక్రంలో ఆకాశంలో గ్రహాల స్థితిగతులు స్పష్టంగా ఈ మార్పును సూచిస్తున్నాయి. వీడియో లోతుల్లోకి వెళ్లే ముందు ఈ చిన్న మాట. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే ఈ శుభవార్త, ఈ పాజిటివ్ ఎనర్జీ నలుగురికి చేరాలి. ఆ పరమశివుడి అనుగ్రహం అందరికీ కలగాలి. ఇక అసలు విషయానికి వద్దాం. మీలో చాలామంది ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు కావచ్చు, లేదా ఏళ్ల తరబడి శని ప్రభావంతో నలిగిపోతున్న వారు కావచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. పైకి మాత్రం అందరితో నవ్వుతూ మాట్లాడతారు. ఏం పర్లేదు అంతా బాగుందని చెప్తారు. కానీ రాత్రిపూట ఒంటరిగా గదిలో పడుకున్నప్పుడు ఆ తలగడికి మాత్రమే తెలుసు మీ కన్నీళ్ళ వేడి ఎంతో. నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో ఆ దేవుడికే తెలుసు. నాకే ఎందుకు ఈ కష్టాలు? నేనెవరికి ఏం అన్యాయం చేశాను? ఎంత కష్టపడినా ఫలితం దక్కదేంటి? నా రాత ఇంతేనా? అని ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ఆ శివుడిని నిలదీశారో లెక్కలేదు. బంధువుల ముందు అవమానాలు, స్నేహితుల ముందు చులకన భావం, చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోవాలి అనిపించిన క్షణాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి కదూ! అవును ఉన్నాయి. ఆ బాధ నాకు తెలుసు. ఆ పరమేశ్వరుడికి తెలుసు. కానీ మిత్రులారా నమ్మండి. ఆ కష్టాల కాలరాత్రి ముగిసిపోతుంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుంది. మీరు ఆ చీకటిని దాటేశారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి ఎప్పుడైతే ఆ జగత్తు అంతా శివనామ స్మరణతో మారుమోగిపోతుందో, సరిగ్గా అదే సమయంలో మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న దుష్టగ్రహాల ప్రభావం పటాపంచలైపోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అష్టకష్టాలు పెట్టిన శనిదేవుడు ఇక మిమ్మల్ని వదిలి మీకు న్యాయం చేసే స్థానంలోకి మారుతున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత మీలో జరిగే మార్పు బయటకు కనిపించకపోవచ్చు. కానీ మీ అంతరాత్మలో తెలుస్తుంది. మీ గుండెపై ఇన్నాళ్ళు ఎవరో పెద్ద బండరాయి పెట్టినట్టు అనిపించేది కదా! ఆ బరువు ఆ రాత్రి ఒక్కసారిగా మాయమైపోతుంది. గాలిలో తేలిపోతున్నట్టు ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మీ కర్మల తాలూకు లెక్కనే ఆ శివుడు సరిచేయబోతున్నాడు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు పడ్డ నరకం అంతా ఇంత కాదు. చేతికి అందవలసిన డబ్బు అందక, వచ్చిన డబ్బు వచ్చినట్లే మంచినీళ్ళలా ఖర్చయిపోయి, రూపాయి విలువ తెలిసేలా చేసింది ఈ కాలం. కానీ ఫిబ్రవరి 15 తర్వాత గ్రహాల సంచారం ఎలా మారబోతుందంటే, ఇన్నాళ్ళు ఎక్కడైతే అడ్డంకులొచ్చాయో అక్కడే ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు మర్చిపోయిన బాకీలు వసూలవుతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు మీ ఇంటి తలుపు తడుతుంది. ఇదేదో మ్యాజిక్ కాదు. ఇది మీ సహనానికి దక్కిన ఫలితం. ఉద్యోగంలో, వ్యాపారంలో మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళే రేపు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయిన రోజులు రాబోతున్నాయి. ఎవరైతే నీ వల్ల కాదు అన్నారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఎలా సాధించావు అని అడిగే సమయం ఆసన్నమైంది. ఆ అర్ధరాత్రి జరిగే ఆ శక్తిపాతం మీ మెదడును, మీ ఆలోచనలను ఎంత చురుగ్గా మారుస్తుందంటే మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం బంగారం అవుతుంది. ఇన్నాళ్ళు మబ్బులు కమ్మినట్టు ఉన్న మీ బుద్ధి ఆ రోజు తర్వాత సూర్యుడిలా వెలుగుతుంది. ఇక గుండెను పిండేసే విషయం, బంధాలు ఇక్కడే మీరు చాలా దెబ్బతిన్నారు. ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు అవసరం తీరాక ముఖం చాటేసినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు ఆ గుండె ఎంత విలువెల్లాడిపోయిందో నాకు అర్థమవుతుంది. ప్రపంచంలో నిజమైన ప్రేమే లేదా అని మీరు కుమిలిపోయారు. కానీ ఆ శివుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఫిబ్రవరి 15 తర్వాత మీ జీవితంలోకి ఒక స్పష్టతను పంపిస్తున్నాడు. ఇకపై నటనలు సాగవు. ఎవరు నిజమైన మనుషులు, ఎవరు ముసుగు వేసుకున్న రాక్షసులు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ ఈశ్వరుడు మీ జీవితంలో ఉన్న విషపు మనుషుల్ని, విషపు ఆలోచనల్ని తన త్రిశూలంతో నరికేయబోతున్నాడు. కొన్ని సంబంధాలు తెగిపోవచ్చు, దూరం అవ్వచ్చు. దానికి బాధపడకండి. అది మీ మంచి కోసమే జరుగుతుంది. కుళ్ళిపోయిన పండు చెట్టుకు ఉంటేనే ప్రమాదం. రాలిపోతే చెట్టు బతుకుతుంది. ఆ రోజు తర్వాత మీ చుట్టూ ఉండేది కేవలం మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. మీ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే మీ ప్రయాణంలో తోడుంటారు. మీ ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు ఏదో తెలియని అలసట, నీరసం, వైద్యానికి అందని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అవన్నీ మానసిక ఒత్తిడి వల్ల వచ్చినవే. ఆ శివరాత్రి జాగరణ తర్వాత మీ శరీరంలో నూతన ఉత్తేజం ప్రవహిస్తుంది. నిద్ర లేచిన ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, భయం ఇవన్నీ ఆ భస్మంతో పాటు బూడిదైపోతాయి. మీరు అద్దంలో చూసుకుంటే మీ కళ్ళల్లో ఒక తేజస్సు కనిపిస్తుంది. అది విజయం తాలూకు తేజస్సు. అది ఆత్మవిశ్వాసం తాలూకు మెరుపు. మరి ఈ అద్భుతాన్ని సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏంటి? పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు అవసరం లేదు. ఆ భోళా శంకరుడికి కావాల్సింది మీ ఆడంబరం కాదు, మీ ఆత్మీయత. ఫిబ్రవరి 15 రాత్రి వీలైతే అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న దీపం వెలిగించండి. గుడికి వెళ్ళకపోయినా పర్లేదు. మీ ఇంట్లోనే మీ పూజ గదిలోనే కూర్చుని
కళ్ళు మూసుకొని ఒకసారి మీ గతాన్ని తలుచుకోండి. మీరు పడ్డ కష్టాల్ని, కారని కన్నీళ్ళని, జరిగిన మోసాల్ని అన్నిటినీ ఒక మూటగా కట్టి మానసికంగా శివుడి పాదాల దగ్గర పెట్టేయండి. శివా, ఇదిగో నా భారం. నేను ఇక మోయలేను. ఈ క్షణం నుంచి నా జీవితం నీది. నా గెలుపు నీది. నా ఓటమి నీది అని పరిపూర్ణంగా శరణాగతి అవ్వండి. మీ కళ్ళ నుంచి వచ్చే 2 చుక్కల కన్నీరు చాలు ఆయన కరిగిపోవడానికి. అదే గొప్ప అభిషేకం. వీలైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్వాస తీసుకున్నప్పుడల్లా జపించండి. ఆ మంత్రం మీ నరనరాల్లోకి పాకి అక్కడ గూడు కట్టుకున్న నెగెటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది. పలుమార్లు అవకాశం ఉంటే సోమవారాల్లో ఆకలితో ఉన్న పేదవారికి లేదా మూగ జీవాలకి ఇప్పుడు ఆహారం పెట్టండి. మీ పూర్వజన్మ పాపాలు, పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి. పరిహారం అంటే వేల రూపాయలు ఖర్చు చేయడం కాదు. సాటి జీవి ఆకలి తీర్చడం. అది ఈ ఈశ్వరుడికి నేరుగా అందుతుంది. మీరు ఒంటరివారు కాదు. ఇన్నాళ్ళు మీరు పడ్డ మౌన వేదనకు సమాధానం దొరికే సమయం ఇది. మీ సహనానికి ఆ శివుడు ఇచ్చే వరం ఇది. ఫిబ్రవరి 15 తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ గడిచిన కష్టకాలం ఒక పీడకల్లా కనిపిస్తుంది. ముందున్న కాలం బంగారు బాటలా కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీ తలరాత మారుతోంది. ఆ పరమశివుడి ఆశీస్సులు, ఆ అమ్మవారి కరుణ మీపై సంపూర్ణంగా ఉన్నాయి. ఒక కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించండి. విజయం మీదే. ఈ మాటలు మీలో ధైర్యాన్ని నింపాయనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయం మీ గుండెకి తాకితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచితే ఆ మంచి మనకు తిరిగి వస్తుంది. ఓం నమః శివాయ. శుభం భూయాత్. సర్వం శివమయం.